దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డు చెప్పినట్టు జిల్లాలో మామిడి రైతులకు కష్టాలు తప్పడం లేదు. తోతాపూరి మామిడిని కిలో 8 రూపాయలకు ఫ్యాక్టరీ యజమానులు కొనుగోలు చేయాలని మంత్రులు, కలెక్టర్ ఆదేశిస్తున్నా ఎక్కడ ఆ హామీ అమలు కావడం లేదని రైతులు చెబుతున్నారు. పలు చోట్ల 5 నుంచి 6 మాత్రమే కొంటామని తెగేసి చెప్తున్నారని రైతులు వాపోతున్నారు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమల వద్ద పరిస్థితి ఇలా ఉంటే ఇంకా ర్యాంపుల వద్ద అయితే మరీ ఘోరంగా తయారయ్యిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ర్యాంపుల వద్ద అయితే 4 రూపాయలకు మించి కిలోకి ఇవ్వమని తెగేసి చెబుతున్నట్లు రైతులు వాపోతున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఒకరోజు పర్యటనలో భాగంగా శనివారం చిత్తూరు జిల్లాకు రానున్నారని కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం పల్లూరులోని ఫుడ్స్ అండ్ ఇన్స్ మామిడి పండ్ల గుజ్జు పరిశ్రమకు ఆయన శనివారం మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటారని కలెక్టరేట్ కార్యాలయం నుండి ఓ ప్రకటన వెలువడింది. మంగ సముద్రం మార్కెట్ యార్డుకు చేరుకుని మామిడి రైతులు, గుజ్జు పరిశ్రమ ప్రతినిధులతో ఆయన ముఖాముఖి సమావేశమవుతారని ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు రాకతోనైనా చిత్తూరు జిల్లాలోని రైతులకు మేలు జరుగుతుందా? ప్రభుత్వం అన్నట్లు తోతాపూరి టన్ను 12,000 ధరకు మామిడి గుజ్జు పరిశ్రమ యాజమాన్యం కొంటుందా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలని, లేదంటే చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్న మామిడి రైతులు ఈ ఏడాది పూర్తిగా నష్టపోయే అవకాశం ఉందని వారు తీవ్రంగా వాపోతున్నారు. దీనికి కాలమే సమాధానం చెబుతుంది.